మన ఇండియన్స్ అందరినీ మోసం చేయడం జరుగుతుంది. ఏదైనా ఇప్పుడు వచ్చే జన్మలు అంటారు, కానీ వచ్చే జన్మలో ఏం జరుగుతుంది నీకు తెలుసా? పోయిన జన్మలో పాపాలు చేసిరని ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. అట్లా పుట్టించుకోవడం, అట్లా చెప్పడం జరుగుతుంది. అసలు పోయిన జన్మలో ఏం చెప్తే ఏంది? ఉన్న జన్మలో ఈ జన్మలో ఏదైనా చేయాలనుకుంటే ఇప్పుడు చేయాలి. పోయిన జన్మలో నువ్వు పుణ్యం చేసినావు, ఇప్పుడు ఇట్లా అనుభవిస్తున్నావు. సో పోయిన జన్మలో నువ్వు పుణ్యం చేసినావు, ఇప్పుడు లగ్జరీ హ్యాపీగా ఉన్నావు. పోయిన జన్మలో పాపాలు చేసినావు, అందుకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నట్టు. ఏంది అర్థమయ్యేటట్టు ఉన్నది అది మన మాట? మన ఇండియాలో ఇవే నేర్పుతారు అందరూ. అరే నువ్వు ఇప్పుడు నువ్వు కొన్ని మోసం చేసినావు అనుకో, అది నీకు ఎఫెక్ట్ అవుతుంది, వెంటనే కర్మ రూపంలో రిటర్న్ కొడుతుంది. దాన్ని కర్మని నమ్మకు కదా. ఇప్పుడు నువ్వు ఒకరిని మోసం చేయాలనుకున్నావు, లేకుంటే ఒకరిని శిక్షించినావు, కొట్టినావు, రివర్స్ నీకు తగులుతుంది సేమ్ అట్లనే గది. కానీ పోయిన జన్మలు ఇప్పుడు నేను చేసేట్లా ఇప్పుడు నేను హ్యాపీగా లగ్జరీగా హ్యాపీగా బతుకుతున్నా అంటే తప్పది. నువ్వు ఈ జన్మలో చేసిన కష్టపడ్డావు కాబట్టి, నీ శ్రమని నమ్ముకున్నావు కాబట్టి, లేకుంటే నలుగురిని మోసం చేసి ఎదిగినావు కాబట్టి హ్యాపీగా ఉన్నావు. అంతేగాని పోయిన జన్మల పుణ్యం చేసిన, చాలామందికి మంచి చేసిన కాబట్టి ఇప్పుడు హ్యాపీగా ఉన్నా, లేకుంటే పోయిన జన్మలో నేను పాపాలు చేసిన సో ఇప్పుడు నేను అనుభవిస్తానంటే తప్పది. అది సిల్లీ రీజన్. అది చాలామంది మన ఇండియాలో చాలామంది అమాయక ప్రజలని తప్పుదోవ పట్టిస్తారు. ఎందుకంటే పోయిన జన్మ లేదు, వచ్చే జన్మ లేదు, పుట్టినవు ఎంజాయ్ చేయాలి, కష్టపడాలి. ఎందుకు? తింటందుకు ఫుడ్ ఫ్రీగా ఎవడు పెట్టాడు? ఎందుకంటే నీతో లాభం ఉంటేనే ప్రతి ఒక్కరు మాట్లాడతారు. చిన్నగా ఉన్నప్పుడు ఎప్పటికి తెలియదు, 18+ అడల్ట్ అయినాక అర్థమవుతుంది పబ్లిక్ గురించి. అప్పుడు రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత అర్థమవుతుంది. సో ప్రజలు వేసుంటారు అండ్ ఇంట్లో వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళో తెలుస్తుంది. సో ఎవరికైనా ఎక్స్పీరియన్స్ అయితే తప్ప ఎవరికి అర్థం కాదు. సో నేనేమంటున్నానంటే, గత జన్మలో ఇది చేసినాం, వచ్చే జన్మలో అది చేస్తాం కాదు. ఈ జన్మలో నువ్వు ఏం చేయాలనుకున్నావు గజ్జి గంతే. అరే పెద్దోళ్ళకంటే తెలియదు పాపం, ఎడ్యుకేషన్ లేదు అంటే అయ్యే పాపం వాళ్ళకి తెలియదు, వాళ్ళ పూర్వీకులు అదే చెప్పారు. సో వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదు, నాలెడ్జ్ లేదు, నమ్మిరంటే అర్థం ఉన్నది. అరే ఇప్పుడు చదువుకునేటోళ్ళు, ఇప్పుడు నాలెడ్జ్ ఉన్నోళ్ళు అండ్ అడ్వాన్స్ ఉన్నోళ్ళు కూడా పిచ్చోళ్ళు అయిపోతారు. ఏందిరా పోయిన జన్మ ఏంది, వచ్చే జన్మల ఇట్లయితేనే ఎవరైనా పోయి యూస్ వచ్చిర్రా, లేకుంటే పోయిన జన్మల ఇట్లా పాపాలు చేసిర్రు, ఇప్పుడు పుణ్యాలు వస్తున్నాయి, పాపాలు చేసిర్రు, ఇప్పుడు పాపాలు జరుగుతున్నాయి అంటే ఎవరు గుర్తు? ఏం పిచ్చోళ్ళని చేద్దామని ప్రజలందరినీ. నమ్మేటోళ్ళు పిచ్చోళ్ళు తెలుసా, చెప్పేటోడు కాదు. చెప్పేటోళ్ళు 1,00,000 చెప్తాడు, వినేటోడికి ఉండాలి బుద్ధి. మన ఇండియా వెనకబడి కారణం ఇవే, ఈ మూఢనమ్మకాలు అండ్ గత జన్మల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు పెద్ద బిల్డింగ్ కట్టినాకో, వాడిని ఏమంటే తెలుసా, వాడు గత జన్మల చాలా పుణ్యం చేసి ఉన్నాడు, అందుకే దేవుడు ఈ జన్మల చాలా డబ్బు ఇచ్చిండంటే. అరే వీళ్ళు పోయి యూస్ వచ్చిర్రా, వాడు పుణ్యం చేసిండే ఏం చేసిండే. ఒక్కడు రోడ్లో పండడానికి ఇప్పుడు కాలు పోయి చేయబోయి యాక్సిడెంట్ అయిందనుకో, దానికి కారణం ఏమంటారు తెలుసా? గత జన్మలేడు ఎందరి జీవితాన్ని నాశనం చేసిండో, ఎంత పాపం చేసిండో ఈ జన్మలు అనుభవిస్తారంటే. అరే ఆడు డ్రైవింగ్ సరిగ్గా లేకుంటే ఆడికి ఆ టైంలో అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయి ఆడు మార్నింగ్ ఫుడ్ సరిగ్గా లేకుంటే ఆడికి హెల్త్ లేదని ఇష్యూ ఉంటాడు, బాడీ లేదని ఇష్యూ ఉండడం వల్ల స్పృహ కోల్పోయినట్టేండు. సో దాంతో వచ్చే వెహికల్ గుద్దుకొని ఆ వెహికల్ అనేది అతని మీకేం వెళ్ళిపోవడంతో సో కాలు కట్ కావడం, మిరిగిపోవడం ఇలాంటివి జరిగినాయి. సో గది రీజన్. గట్లాగని ఏంది గత జన్మల ఈ జన్మల ప్రజలని పిచ్చోళ్ళని చేయడం జరుగుతుంది అంతే. మన ఇండియాలో అందరినీ మోసం చేయడం, అందరినీ పిచ్చోడు చేయడం ఇది ఒక డ్రామా. గత జన్మల, ఈ జన్మల, పోయిన జన్మల, వచ్చే జన్మ ఏం గుర్తు ఎవరికి తెలియదు. ఒకటే చెప్పాలా పెద్దలు, అయ్యో బాబు మీరు పుట్టిర్రు, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులని దేవుళ్ళు కాబట్టి వాళ్ళని పూజించాలా. అండ్ గుళ్ళు ఉన్నాయి, ఆ గుళ్ళన్ని దగ్గరికి ప్రశాంతత కోసం పూజలు చేయాలా. ఏమైనా కోరికలు ఉంటే కోరికలు కోరుకున్నంత మాత్రాన కోరికలు తీరవు. కోరుకోరి, దేవుడు సపోర్ట్ ఉంటాడు, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కానీ మీరు కష్టపడాలా, హార్డ్ వర్క్ చేయాలా, మీ తెలివి యూజ్ చేసుకోవాలా, సంపాదించాలా, ఎదుగుతాం అంతే, అంతకుమించి ఏం లేదు. సో పెద్దలు ఏం చెప్పాలంటే, మీరు
చదువుకోర్రి ఫస్ట్. ఎందుకు చదువుకోవాలంటే మంచి చెడు తెలుస్తుంది కాబట్టి పెద్దలు చెప్పాలా, పిల్లలందరికీ మంచి చదువుకోర్రి, నాలెడ్జ్ పెంచుకోర్రి. దాంతోపాటు మీరు జాబులు చేయాలా, లేకుంటే బిజినెస్ చేయు. అంటే బిజినెస్ అంటే ఒక పెద్ద వ్యాపారం చాలు చేసి ఒక 100 మందికి 1000 మందికి ఉద్యోగాలు ఇవ్వు. సో అట్లా ఆ 100,000 మంది కుటుంబాలు బాగుపడతాయి. ఇట్లా చెప్పాలి. లేకుంటే ఉద్యోగం చేయు, అట్లా చెప్పాలి. ఇట్లా చెప్పాలి. కానీ గత జన్మలో నువ్వు పాపాలు చేసినావు కాబట్టి నీకు ఈ జన్మలో జాబ్ వస్తలేదు, గత జన్మల వాడు పుణ్యం చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు వాడికి జాబ్ వచ్చింది. ఇది ఒక సిల్లీ రీజన్. ఇది ఇట్లా చెప్తారు. అట్లా చెప్పద్దు. గుళ్ళు ఎందుకున్నాయి తెలుసా? ఇంట్లో లొల్లిలు, ప్రాబ్లమ్స్ ఇవంటి ఉన్నాయి. సో ఇంట్లో ఎప్పుడు చికాకు, బిజినెస్ టెన్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రశాంతత కోసం, అంటే ప్రశాంతత కోసమే గుడికి వెళ్ళడం జరుగుతుంది. కానీ ఇక్కడ గుడిలలో ఏం జరుగుతుంది? ప్రజెంట్ బిజినెస్ జరుగుతుంది. ఎందుకంటే 10 రూపాయలు ఉన్న వస్తువు గుళ్ళకి పోగానే 50 రూపాయలు అవుతుంది. ఒక మధ్యతరగతి వ్యక్తి, ఒక నార్మల్ వ్యక్తి, పేదవాడు గుడికి ఎందుకు వెళ్ళాలనుకుంటే ప్రశాంతత కోసం. కానీ వాడు అక్కడికి వెళ్తే అక్కడ ఏమవుతుంది? ప్రతి ధర రేట్ ఎక్కువ. అండ్ దాంతోపాటు వాడు హ్యాపీగా తిరగలేడు, ఎక్కడ కూర్చోలేడు, కూర్చున్న ప్రాబ్లమే, ఏం చేసిన ప్రాబ్లమే. అలాంటివి మన ఇండియాలో జరుగుతున్నాయి. పేరుకే పెద్ద పెద్ద గుడులు అంటారు కానీ అక్కడ దోసుకోవడం జరుగుతుంది. చాలా గుడులు మేము డెవలప్ చేసినామంటారు. ఏం చేస్తారంటే దోసుకోవడం. అండ్ ఏమనంటే 10 రూపాయలు వస్తే 50 రూపాయలు, 20 రూపాయలు ఉన్న కొబ్బరికాయ 100 రూపాయలు ఇలా చేయడం జరుగుతుంది. దీంతో ఏమవుతుందంటే డబ్బున్నోడు కొనుక్కోగలుగుతాడు, డబ్బు లేనివాడికి ప్రాబ్లం. ఏమనంటే ఓడవమన్నాడు మిమ్మల్ని గుడికి, సపడాకి ఇంటికి ఉంటారా అంటారు. అంతే ఇక అట్లే జరుగుతుంది. సో గవర్నమెంట్ కూడా ఆలోచించాలి. అది బిజినెస్, అది ప్రశాంతత కోసం కాదు, బిజినెస్ కోసం అంతే. సో ఎవడైతే మూఢనమ్మకాలు అండ్ గత జన్మలేది, పోయిన జన్మలేది అనుకుని నమ్ముకుంటూ కూర్చుంటారో వాళ్ళు ఎప్పటికీ ఎదగరు. ఇప్పుడు ఇద్దరికి మ్యారేజ్ చేసారు. మ్యారేజ్ చేస్తే వాళ్ళు ఒకళ్ళ టేస్ట్ ఇంకోళ్ళ టేస్ట్ నచ్చింది అనుకో పర్వాలేదు, నచ్చలేదు అనుకో లొల్లి చాలా అవుతుంది. అరేంజ్ మ్యారేజ్ అయింది అనుకో వీళ్ళ టేస్ట్ ఆడికి తెలియదు, ఆ టేస్ట్ ఏం మీద తెలియదు. సో వీళ్ళ లైఫ్లో ఏం జరిగింది ఆమెకు తెలియదు, ఆమె లైఫ్లో ఏం జరిగిందో వీడికి తెలియదు. సో లొల్లిలు ఉంటాయి అంటే అంతనం ఉండి. సో ఒకళ్ళ టేస్ట్ ఒకరికి నచ్చకపోవడం అంతే ఏమైతే లొల్లి చాలుతాయి. లవ్ మ్యారేజ్ చేసుకుని అంతే, మ్యారేజ్ చేసుకుని అంతే, నా అరేంజ్ మ్యారేజ్ చేసుకుని అంతే. ఇక్కడ ఏమైతే అంటే లొల్లి లేదు, ఇద్దరికి కామన్. అది ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండడం ఇంపాసిబుల్. కలిసి ఉన్నారంటే గ్రేట్. లొల్లిలు అయితే పెద్దోళ్ళు వస్తారు, సంజాయిస్తారు, పోవడం జరుగుతుంది. ఇవి పంచాయతీలు అయితేనే ఉంటాయి. అయితే దానికి సొల్యూషన్ ఏంటంటే సొల్యూషన్ ఎవరు కనిపెట్టాలి. ఇద్దరు వ్యక్తులు కలిసిరంటే లొల్లిలే. ఎందుకంటే ఈమె టేస్ట్ ఆడికి నచ్చదు, ఆ టేస్ట్ ఈమెకి నచ్చదు. అరేంజ్ మ్యారేజ్ అనుకో తెలియదు. ఎందుకంటే ఒక 1 year 2 years 3 years హ్యాపీ ఉంటారు. దాని తర్వాత బోర్ కొట్టింది అనుకో లొల్లిలు చాలా అవుతాయి. సేమ్ అంతే. ఇప్పుడు ఆమెకి నచ్చిన లైఫ్ వీడు సపోర్ట్ చేయకపోతే ప్రాబ్లమే, వీడికి నచ్చినట్టు వీడు బతకాలంటే ఆమె సపోర్ట్ చేయకపోయినా ప్రాబ్లమే. అట్లా ఇప్పుడు అట్లా ఇద్దరికి మంచి, ఇప్పుడు పెద్దలందరూ కలిసి అరేంజ్ మ్యారేజ్ చేసారు. ఇప్పుడు ఈమె ఏమో మిస్టేక్ వేసింది, లేకుంటే వీడేదో మిస్టేక్ వేసింది అనుకో. వీళ్ళిద్దరిలో ఒకళ్ళు మిస్టేక్ వేసింది, ఒకరికి తెలిసింది. అది తెలుసుకున్నాక వీళ్ళు డైవర్స్ తీసుకోవాలనుకుంటారు. డైవర్స్ తీసుకోవాలనుకున్నప్పుడు డైవర్స్ తీసుకున్నారనుకో ప్రజలు ఏమంటారు తెలుసా? వీళ్ళ నాన్న, ఎవడు అబ్బాయి వాళ్ళ నాన్న లేకుంటే అమ్మాయి వాళ్ళ నాన్న గత జన్మలో ఎంత పాపాలు చేసారో, పోయిన జన్మలో ఎంత పాపం చేసారో, అందుకే అలా పిల్లలకు కొట్టింది, ఉసురు కొట్టింది అంటారు. అరే అసలు జరిగింది ఏం తెలుసా? ఈమె ఇంకొకరిని లవ్ చేసింది, వీడు ఇంకొక ఆమెను లవ్ చేసాడు. వాళ్ళకి పెళ్ళి కాలేదు. పెద్దలు ఏం చేశారు? ప్రెషర్ కొద్దీ వీళ్ళిద్దరిని పెళ్ళి చేశారు. అప్పుడు వీళ్ళు హ్యాపీగా ఉంటారా? ఉండరు. ఆడేమవుతుంది? లొల్లి చాలవుతుంది. సో ఆ లొల్లి పెట్టుకునే బదులు డైవర్స్ తీసుకుంటే అయిపోతుందని వీళ్ళు డెసిషన్ కొద్దీ డైవర్స్ తీసుకున్నారు. దానికే పోయిన జన్మల వీళ్ళ పేరెంట్స్ ఏమో తప్పు చేశారు, వీళ్ళ పేరెంట్స్ ఏమో చేశారు అంటే అది కరెక్టే. కొందరు ఉంటారు. ఇప్పుడు రీసెంట్గా జరుగుతుంది. ఈమె ఏదో చెయ్యంగా ఈమెకి ఆల్రెడీ కొడుతున్న ఎఫ్ఐఆర్ ఉన్నది. అది వాడికి తెలిసిందని ఈమెకి తెలిసింది. ఈమె ఏం చేస్తుంది? మర్డర్ అయిపోతుంది, వాడు చనిపోతాడు.
ఈమె మీద కేసు బుక్ అవుతుంది, ఈమెకి ఎఫ్ఐఆర్ ఉన్నాడు మీద కేసు బుక్ అవుతుంది. ఇదేమవుతుంది, జీవితం నాశనం అవుతుంది. అప్పుడు దానికి కూడా అంటారు, గత జన్మల పిల్ల వాళ్ళ తండ్రి ఎంత పాపం చేసిండో ఈ పిల్ల ఇట్లా పుట్టింది, సో అందుకు ఇట్లా చేసింది, సో పిల్లాడు మంచోడు, పిల్లాడు నాన్న చాలా పుణ్యం చేసుకున్నాడు, సో ఇట్లా అయిపోయింది. అంటే ఇప్పుడు ఆడ ఎఫ్ఐఆర్కి ఇలా జమ్మలో జరిగిన పంచాయతీకి ఏమైనా సంబంధం ఉన్నదా? సంబంధం ఏమైనా ఉన్నదా? అట్లున్నది పంచాయతీలు. ఇప్పుడు వీళ్ళేదో ఎఫ్ఐఆర్ పెట్టుకొని కథలు పడంగా దొరికిర్రని, ఈమె ఆడ బయట పడుతుందని వాణి అభివిత్తే, గల్లీలు ఉన్న వాళ్ళు, సొసైటీలో ఉన్న వాళ్ళు ఏమంటారు, వీళ్ళ ఫాదర్ ఏమో చేసిండు, ఇంతకుముందు ఎన్నో పాపాలు చేసిండు గత జన్మలో, అందుకే వాళ్ళకి ఇలాంటి శిక్ష విధించడం జరిగింది, ఇలాంటి పిల్ల పుట్టింది, సో ఇట్లా అయిందని అంటారు. గత జన్మకి దేనికి సంబంధం ఉందా? మూఢనమ్మకాలు అట్లా. ఇప్పుడు పెళ్ళిళ్ళనే కాదు, పిల్లాడికి జాబ్ టైంలో కూడా ఇప్పుడు తండ్రి తల్లి ఉన్నారు, వాళ్ళకు కొడుకు అనుకో, వాడు ఎడ్యుకేషన్ అయిపోయింది, జాబ్స్ కోసం లెంకుతాడు, ఆడంతా ట్రై చేస్తున్నాడు, కానీ వాడికి జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు, బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నది. పేరెంట్స్ ఏమంటారు, నువ్వు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకో, మనకి కాందాన్లా మన కులంలో మంచి అమ్మాయిలు దొరుకుతారు, సో మంచి పెళ్ళి చేసుకోవచ్చు నువ్వు అని చదివించారు. వాడికేమో జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదు, కానీ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నది. వీడు బిజినెస్ చేస్తుంటే పేరెంట్స్ వద్దంటారు కాబట్టి, వీడు చెప్పి నేనారు కాబట్టి నువ్వు జాబ్ వేయాలంటారు. సో వాడికి ఇంట్రెస్ట్ లేదు, వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు, వాడికి ఇంట్రెస్ట్ లేదు, టెస్ట్లు రాస్తాడు, అన్నీ రాస్తాడు, వాడికి జాబ్ రాదు. సొసైటీ వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, ఇలా నాన్న ఎంత చేసిండో, ఎన్ని మోసాలు చేసిండో, గత జన్మలో ఎన్ని పాపాలు చేసిండో, వీళ్ళిద్దరు ఇట్లా చేసేట్లని వాళ్ళ కొడుకు ఇట్లా అవుతుంది అనుకుంటే లేని ఫోన్ పెట్టిస్తారు. అసలు ఇక్కడ జరిగింది ఏంది, వాడికి జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదు, బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నది. బిజినెస్ ఏ విధంగా చేయాలో తెలుసు, బిజినెస్లో ఏ విధంగా ప్రాఫిట్ తీసుకురావాలో తెలుసు, కానీ అది చేస్తుంటే వాడికి సపోర్ట్ చేయరు. ఇప్పుడు ఇడేమవుతుంది తెలుసా, లొల్లీలు అవుతాయి. గత జన్మకి వీడికి జాబ్కి ఏమైనా సంబంధం ఉన్నదా? గత జన్మకి ఇలా నాన్న చేసిన దానికి ఏమైనా సంబంధం ఉన్నదా? అట్లా పుట్టిస్తారు. అంటే ఇక్కడ ఏంటంటే మనుషులకి ఇంట్రెస్ట్ ఒకదాని మీద ఉంటుంది, అది వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళ వైఫ్ కానీ, వాళ్ళ హస్బెండ్ కానీ నచ్చది, వాళ్ళు చేయాలనుకుంటారు కానీ చేయనియరు. ఏదో ఒక ఇన్సిడెంట్, క్రైమ్ జరుగుతుంది, ఆ క్రైమ్ జరిగినప్పుడు అది బయటపడ్డప్పుడు ఏమవుతుంది, సొసైటీ వాళ్ళు, రిలేటివ్స్, ఫ్యామిలీ వాళ్ళు ఏమంటారు, మనం పోయిన జన్మలో ఎంత పాపం చేసినామో మనకి ఇంత శిక్ష దేవుడు విధించారు అంటాడు. శిక్ష వేసుకున్నది మీరే, క్రైమ్ ఏమని దేవుడు చెప్పిండా, ఒకళ్ళని చంపమని, మర్డర్ ఏమని, ఎఫ్ఐఆర్లు పెట్టుకోమని, పెళ్ళి వెనక కూడా ఎఫ్ఐఆర్లు పెట్టుకోమని, ఎఫ్ఐఆర్లు ఉన్నప్పుడు ఆపుకోవాలని, ఇవన్నీ దేవుడు చెప్పిండా? క్రైమ్ ఇవన్నీ ఏమని చెప్పిండా? మనకి మనం చేసుకున్నాడు కానీ, ప్రజలందరూ చేసుకున్నాడు కానీ దేవుడు చెప్పిండు, మళ్ళీ దేవుడి మీద బదనం చేస్తాడు. ఇదే నేను అంటున్నా, మూఢనమ్మకాలు, గత జన్మల పోయిన జన్మలు వేసినాం. మళ్ళీ ఇంకోటి ఏమంటారు తెలుసా, కష్టపడోడు పక్కకు పెట్టి పూజలు వేయడం జరుగుతుంది. ఏ దేవుడు పనులన్నీ పక్కకు పెట్టి పూజలు ఏమన్నా ఏ దేవుడు చెప్పలే, నువ్వు పని చేయవు, నీకు కాలు చేతులు ఇచ్చిన, తెలివి ఇచ్చిన, కళ్ళు ఇచ్చిన, ముక్కు ఇచ్చిన, నోరు ఇచ్చిన, చెవులు ఇచ్చిన, బాడీలో అవయవాలన్నీ మంచి ఇచ్చిన, ఎందుకు ఇచ్చిన, నీకంటూ నువ్వు స్వతహా ఒక దగ్గర ఆ అవయవాలన్నీ యూజ్ చేసుకొని పని చేస్తూ డబ్బులు సంపాదించుకుంటా, నీ కడుపు నువ్వు నింపుకుంటా, నీ ఫ్యామిలీ వాళ్ళని పోషించుకోవడానికి దేవుడు అవన్నీ ఇవ్వడం జరిగింది. ఎవరు? తల్లిదండ్రుల రూపంలో. మనమందరం ఏం చెప్తున్నాం, పూజలు అయితే పుణ్యం వస్తుందా? నేనేమంటున్నా, దేవుని మొత్తంకే పూజ చేయొద్దంటలే, నమ్ముర్రి. 99% మన కష్టం ఉండాలి, 1%, 1% దేవుడి మీద వదిలేయాలి, భారం వదిలేయాలి. 99% దేవుడి మీద భారం వేసి 1% పని చేస్తుంటే ఫలితం వస్తుందా? రాదు.
ఏడొస్తుంది, రాదు. అదే మన ఇండియాలో జరుగుతుంది. అందుకే చాలామంది బద్ధకస్తులు తయారవుతారు. వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండదు. ఏదైనా ఇప్పుడు ఏ బిజినెస్ అయినా వన్ షాట్లో సక్సెస్ కావాలని రూల్ ఏమైనా ఉన్నది? ఇప్పుడు చాలామంది ఎక్స్పెరిమెంట్లు చేస్తారు, వన్ షాట్లో ఎక్స్పెరిమెంట్ సక్సెస్ కావాలని రూల్ ఉన్నది? ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయినప్పుడల్లా మిస్టేక్లు తెలుస్తాయి. సో మిస్టేక్లు ఏం తెలుసుకొని మళ్ళీ కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అదే సక్సెస్. అంతేగాని 2-3 తప్పులు పోగానే మన పోయిన జన్మలు ఎంతమంది జీవితం నాశనం చేసాం, ఏమో చేసినాం అనుకుంటా అవన్నీ పేరెంట్స్ పిల్లల మీద రుద్దడంతో, పిల్లలు కూడా అదే మైండ్ సెట్లో ఉండడంతో, వాళ్ళు ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసినా, బిజినెస్ చేసినా, జాబ్ ట్రయల్ చేసినా ఫెయిల్ కావడంతో మనం ఎంతో తప్పు చేసినాం అనుకుంటా గిల్టీగా అండ్ కృంగిపోవడం జరుగుతుంది. సో ఉన్న కాన్ఫిడెన్స్ పోతుంది, అన్నీ పోతాయి. అందుకే నేను ఏమంటున్నా, పేరెంట్స్ మీకు పుట్టిన పిల్లలకి ఇలాంటి నేర్పకూరి. అర్థమవుతుందా? నేర్పి వాళ్ళ కాన్ఫిడెంట్ని పోగొట్టురు అనుకో, వాళ్ళు ఏం చేయలేరు. సో గది. సో నేను ఏమంటున్నా అంటే ఫైనల్గా మూఢనమ్మకాలు నమ్మకూరి, కష్టపడురి, మీ మీద మీరు నమ్మకం ఉంచుకోరి. గత జన్మ లేదు, పోయిన జన్మ లేదు, వచ్చే జన్మ లేదు, ఏ జన్మ లేదు. ఈ జన్మనే ఏం చేయాలనుకున్నాక ఇప్పుడే, మంచి చేయాలనుకున్నా, చెడు చేయాలనుకున్నాక ఇప్పుడే. నువ్వు ఇప్పుడు కష్టపడ్డావు అనుకో, తర్వాత సుఖం ఉంటుంది. అంటే ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసినావు, దాన్ని లాభంలో వైపు తీసుకెళ్ళాలంటే బయట అన్నీ నేర్చుకోవాలి, కస్టమర్ మైండ్ తెలుసుకోవాలి. అంతే. జాబ్ కొట్టాలంటే కూడా జాబ్ కొట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి, సో దానికి సంబంధించిన రూట్స్ ఏందో తెలుసుకొని కష్టపడాలా, దానికి టెస్ట్ మంచిగా చేయాలా, నువ్వు ఎడ్యుకేటెడ్ అయి ఉండాలా, ఇవి చేయాలా, అప్పుడే జాబ్ వస్తుంది. బిజినెస్ అయినా ఏదైనా అంతే. నిన్ను నువ్వు నమ్ముకో, బాగుపడుతూ పూజ చేయు. 1% దేవుడి మీద భారమే, 99% నువ్వు కష్టపడు, సక్సెస్ అవుతావు. అంతేగాని నువ్వు 99% దేవుడి మీద భారం వేసి 1% పని చేస్తుంటే ఎప్పటికీ సక్సెస్ కాలేవు. అండ్ గత జన్మ లేదు, వచ్చే జన్మ లేదు, ఈ జన్మని ఏం చేయాలనుకున్నాక ఇప్పుడే. సరేనా? సో ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ ఏదో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ. సో రైట్, మరి నిన్ను నువ్వు నమ్ముకో, బాగుపడతావు. గత జన్మ లేదు, వచ్చే జన్మ లేదు, ఈ జన్మని ఏం చేయాలనుకున్నాక ఇప్పుడే. పిక్చర్ లెక్క వేయకు. సరేనా? రైట్ మరి.